Good evening, sir. Yeah, previous last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ హలో సార్, చెప్పండి. బ్యాంక్ ఛార్జెస్ ఉన్నాయి కదా సార్, అవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ గా తీసుకున్నాం కదా సార్. అవునండి, అది గ్రూప్స్ చెప్పినప్పుడు మిస్సెలెనియస్ ఎక్స్పెన్స్ కూడా చెప్తున్నారు సార్. అది తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే మిస్సెలెనియస్ ఎక్స్పెన్స్ అసెట్ కింద వస్తుందేమండి? అలా ఏం రాదండి. ఓకే, ఎక్స్పెన్సెస్ అనేది ఆల్వేస్ మనం ఇండైరెక్ట్ గా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం రాదు. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్రీ డిఫైన్ గ్రూప్స్ 28 అన్నారు కదా సార్. ఏంటి ప్రీ డిఫైన్ గ్రూప్ సార్, 28 అన్నారు కదా సార్. యాక్చువల్లీ 28 కన్నా ఎక్కువ ఉన్నట్టుంది సార్. అవి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయండి 28 కన్నా ఎక్స్ట్రా? లెడ్జర్ 28 కన్నా ఎక్కడ ఉన్నాయి? మీరు ఎక్కడ చూసారు? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 6 ఓపెన్ చేయండి. విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గ్రూప్స్ ప్రాబ్లం అంటారు. ఓకే, సో గ్రూప్స్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీలో, హాస్పిటల్ అయినా, కాలేజీలు అయినా, స్కూల్లో అయినా, ఓకే, సో చారిటీ ఆఫీసులు అయినా, థియేటర్స్ అయినా, రెస్టారెంట్స్ అయినా, కంపెనీస్లో అయినా కూడా ఎక్కడైనా కూడా డిపార్ట్మెంట్స్ కామన్. ప్రపంచంలో ఏ బిజినెస్ స్టార్ట్ అయినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఓకే, సో తర్వాత మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవి లేకుండా ఏ బిజినెస్ ప్రపంచంలో ముందుకు పోదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు డిపార్ట్మెంట్ వైజ్గా ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, డిపార్ట్మెంట్ వైజ్గా ఇన్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనము చెక్ చేయాలి. సో అలాంటప్పుడు ఇక్కడ మనము ప్రాబ్లం వచ్చేసి విజ్డమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఇది ఒక ఇన్స్టిట్యూషన్. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్ జరుగుతున్నాయి. ఓకే, సో ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఆ డిపార్ట్మెంట్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో సపరేట్గా ఇండివిజువల్గా కనిపించాలి. సో అలాంటప్పుడు మనం ఎలా ఉపయోగిస్తాం? మీరు నిన్నటి 4 ప్రాబ్లమ్స్ చేసినంత వరకు ప్రాఫిట్ అండ్ లాస్ మీరు చూసుకున్నట్లయితే బయటనే రెంట్, శాలరీస్ ఇవన్నీ బయటకు కనిపించేవి. అలా కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు సో ఈ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ మనకి డిపార్ట్మెంట్ లోపల ఉండాలి, ఉంటాయి, బయటికి కనిపించవు. ఈ సెటప్ ఎలా చేయాలి అనేది మనం ఈ గ్రూప్స్ ప్రాబ్లంలో చూస్తాం. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి, 24 ఓజర్ టైప్ కీస్ ఉంటాయి. ఇక్కడ ఈ 2 ప్రాబ్లమ్స్లో మనకి ఒక 4 గ్రూప్స్ ఎక్కువ యాడ్ అవుతాయి. ఓకే, సో అది ఎలా యాడ్ చేయాలి, ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. సో టాలీ ఓపెన్ చేస్తున్నాను. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. రైట్ సెల్లో F3కి వెళ్ళండి, షర్ట్ కంపెనీకి వెళ్ళండి, ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి, మళ్ళీ స్టార్టింగ్ పేజ్కి వచ్చేస్తాం. ఓకే, ఇక్కడ కంపెనీ క్రియేషన్ చేయాలి. పేజ్ నెంబర్ 57. ఓకే, విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. చూడండి, ఎంటరు, డౌన్ యారో, అప్ యారో చాలు, మౌస్ పట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. టాలీలో గుర్తుపెట్టుకోండి. ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్టర్లో సేవ్. ఓకే, మనం చేసేది సర్వీస్ ఓరియంటెడే కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఇవి 2 ఆప్షన్స్ కూడా నో పెట్టండి, నో నీడ్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా నో నీడ్. రిమైనింగ్ ఏవి కూడా మనకు అవసరం లేదు. యాక్సెప్టర్లో సేవ్. ఓకే, వన్స్ కంపెనీ క్రియేషన్ చేస్తూనే
మనకు ఆల్టర్లోకి వెళ్ళి గ్రూప్స్లోకి వెళ్తే 28 ఉంటాయి. తర్వాత లెడ్జర్, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి. నిన్న ప్రాబ్లమ్స్ వరకు మీరు డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళింటారు. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది. ఈరోజు ఏం చేయాలంటే ఫస్ట్ గ్రూప్లోకి వెళ్ళాలి. గ్రూప్లోకి వెళ్ళి ఫస్ట్ ఏమున్నాయి ఇక్కడ, కాలేజ్ ఎక్స్పెన్సెస్, అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. కాలేజ్ ఇన్కమ్స్ అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. స్కూల్ ఇన్కమ్స్ అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. అంటే గ్రూప్ లెవెల్లోనే సెట్టింగ్ చేస్తున్నాం. సేవ్, ఎస్కేప్. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ మనకి లెడ్జర్ ఏముంది, క్యాపిటల్ ఉంది. క్యాపిటల్కి ఏం తీసుకోవాలి, గ్రూపు క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి. నెక్స్ట్ శాలరీస్. ఇప్పుడు కాలేజీలో శాలరీస్ ఉన్నాయి, స్కూల్లో శాలరీస్ ఉన్నాయి. కాలేజీలో రెంట్ ఉంది, స్కూల్లో రెంట్ ఉంది. సో ఒకటే లెడ్జర్ రెండింటికి క్రియేట్ చేయలేం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే శాలరీస్కి సిఈ, శాలరీస్కి ఎస్ఈ అని పెట్టుకుంటాం. సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని, ఎస్ఈ అంటే స్కూల్ ఎక్స్పెన్స్ అని మనం ఇచ్చుకుంటాం. ఓకే, సో అలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడైనా పని చేయండి, మీరు టీసీఎస్లో పనిచేసినా, కాగ్నిజెంట్లో పనిచేసినా, విప్రోలో పనిచేసినా, కాలేజీలో పనిచేసినా, స్కూల్లో పనిచేసినా, ఎక్కడైనా పని చేయండి, ఎక్కడైనా ఎక్స్పెన్సెస్ కామన్గా ఉంటాయి. ఎక్కడైనా శాలరీనే అంటారు, ఎక్కడైనా రెంటే అంటారు, ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ బిల్ అంటారు, ఎక్కడైనా టెలి బిల్ అంటారు, ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అంటారు, ఎక్కడైనా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటారు. కొత్త పేర్లు అంటూ ఉండవు. కానీ ఇన్కమ్స్కి వచ్చేసరికి పేర్లు మారుతాయి. నువ్వు స్కూల్లో పనిచేసావు అనుకో, ట్యూషన్ ఫీజు అని అంటాడు, అడ్మిషన్ ఫీజు అంటారు, ఓకే, అప్లికేషన్ ఫీజు అంటారు, ఎగ్జామ్ ఫీజు అంటారు. ఇలా రకరకాల పదాలు మారుతాయి. అదే స్కూల్లో అయితే అలా అంటారు. ఒక ఇన్స్టిట్యూషన్లో అనుకోండి, మెటీరియల్ ఫీజు అంటారు, ట్రైనింగ్ ఫీజు అంటారు. ఓకే, సో ఇలా రకరకాల పదాలు మారుతాయి. అదే హాస్పిటల్ పనిచేశారనుకోండి, డాక్టర్ ఫీజు అంటారు, రూమ్ రెంట్ ఫీజు అంటారు, ఆపరేషన్ ఫీజు అంటారు, మెడిసిన్ ఫీజు అంటారు. ఇలా ఇన్కమ్స్ పదాలు మారుతాయి, బట్ ఎక్స్పెన్సెస్ మాత్రం కామన్గా ఉంటాయి. శాలరీస్, సిఈ అంటే ఏంటి అర్థం, కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఎక్స్పెన్స్ అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. అక్కడ ఏం తీసుకోవాలమ్మా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు తీసుకోవాల్సింది. గ్రూప్స్ అంటే అర్థం ఏంటి, నువ్వు 4 గ్రూపులు చేసావు కదా, అవి వీడికి వచ్చేసి ఉంటాయి చూడండి. కాలేజ్ జస్ట్ టైప్ చేయండి, కాలేజ్ ఎక్స్పెన్సెస్. దాని అండర్లో ఏముంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే గ్రూప్ లోపలే సెట్టింగ్ చేసుకున్నాం. సో తర్వాత రెంట్, సిఈ ఏం తీసుకోవాలి ఇక్కడ, కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టెలిబిల్, సిఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, సిఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ట్రావెలింగ్, సిఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్. అడ్మిషన్ ఫీజు, సిఐ, సిఏ అంటే కాలేజ్ ఇన్కమ్స్ అని అర్థం. అండ్ అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ట్యూషన్స్ ఫీజు, సిఐ.
డొనేషన్ ఫీజు సిఐ, ఇది కూడా కాలేజ్ ఇన్కమ్స్. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్ సిఐ, కాలేజ్ ఇన్కమ్స్. సాలరీస్ ఎస్సి అంటే ఏంటి? స్కూల్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. చూసారా, అవి వచ్చేసాయి ఇక్కడికి. ఆ 28 గ్రూప్స్కి ఇవి అడిషనల్గా యాడ్ అయ్యాయి. ఓకే, స్కూల్ ఎక్స్పెన్సెస్. దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. నెక్స్ట్ రెంట్ ఎస్సి, స్కూల్ ఎక్స్పెన్సెస్. అప్లికేషన్ ఫార్మ్స్, తర్వాత డొనేషన్ ఫీ స్కూల్ ఇన్కమ్స్. దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది. ఈ విధంగా మనం లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేయాలి. ఓకే, ఎస్కేప్ ఎస్కేప్ వోచర్స్. సో ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్, నెక్స్ట్ పేమెంట్. ఇప్పుడు మీరు చూడండి, నిన్నటి ప్రాబ్లం వరకు మీరు ఎలా చేస్తుంటారు? శాలరీస్ డెబిట్, క్రెడిట్ క్యాష్, రెంట్ డెబిట్, క్రెడిట్ క్యాష్, ఎలక్ట్రిసిటీ బిల్ డెబిట్, క్రెడిట్ క్యాష్, ఇలా తీసుకుని ఉంటారా? ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే యాజ్ పర్ నామినల్ రూల్ పరంగా ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిటే కదా. సింగిల్ తీసుకున్నా అదే రిజల్ట్, అన్నీ కలిపి డెబిట్ తీసుకొని క్యాష్ క్రెడిట్ తీసుకున్నా సేమ్ రిజల్టే. సో కాబట్టి ఇక్కడ మనం సాలరీస్ సిఈ 15,000, జస్ట్ సిఆర్ వచ్చింది కదా, జస్ట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. రెంట్ సిఈ, వేరియబుల్ సిఈ, ఫిక్స్డ్ బిల్ సిఈ, తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ సిఈ, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 3,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి. ఎందుకంటే ఇలా చేయాలంటే ఫస్ట్ నీకు సబ్జెక్ట్ వచ్చి ఉండాలి. నీ మైండ్లో సబ్జెక్ట్ వచ్చి ఉంటేనే మీరు చేయగలుగుతారు. తర్వాత కాలేజ్ ఇన్కమ్స్ కదా, ఇన్కమ్స్ అంటే రిసిప్ట్. ఇప్పుడు యాజ్ పర్ నామినల్ రూల్ పరంగా ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్. ఇలా ఆల్వేస్ క్రెడిట్ చేసి డెబిట్ క్యాష్ చేయాలి. తర్వాత పేమెంట్ సాలరీస్ ఎస్సీ, మళ్ళీ డెబిట్ చేయాలి.
నెక్స్ట్ రిసిప్ట్, డొనేషన్ ఫీజు ఎస్ఐ, సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్ ట్యూషన్ ఫీజు ఎస్ఐ, మళ్ళీ క్రెడిట్ స్పెషల్ ఫీజు ఎస్ఐ, మెటీరియల్ ఫీజు, పెనాల్టీస్, ఎగ్జామ్ ఫీజ్, ఓకే. ఇప్పుడు మనం చేసేదాన్ని చూడాలి అంటే ఎస్కేప్ ఇచ్చేసి డే బుక్లో వెళ్ళాలి. డే బుక్లో వెళ్తే మనం చేసేదాన్ని ఇక్కడ షో చేస్తాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 73,800 వచ్చింది. సో చూడండి, నిన్న ప్రాబ్లమ్స్ లాగా శాలరీస్, రెంట్, పర్చేజు, సేల్స్, ఓకే, ఇంట్రెస్ట్ రిసీవ్, డిస్కౌంట్ రిసీవ్ ఇవన్నీ బయటికి కనిపించట్లేదు, లోపల ఉన్నాయి. మీ వన్ వచ్చి అవుతాడు, బాబు ఏప్రిల్ మంత్ కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అంటే 37,000 జరిగిందని చెప్పాలి. ఎంటర్ ఇస్తే ఏమేమి జరిగింది అంటే వాటి లోపల ఉంటాయి. సార్ ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ ఫామ్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలి బిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000. సో స్కూల్ ఎక్స్పెన్సెస్ ఏమేమి జరిగాయి? 36,000 జరిగింది. ఏమేమి జరిగింది? అప్లికేషన్ ఫామ్ 2,000, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ 4,000, రెంట్ 15,000, శాలరీస్ 12,000, టెలి బిల్ 3,000. తర్వాత కాలేజ్ ఇన్కమ్స్ 86,500. ఏమేమి జరిగింది అంటే సార్ అడ్మిషన్ ఫీజ్ 20,000, డొనేషన్ ఫీజ్ 50,000, ఎగ్జామ్ ఫీజ్ 1,500, ట్యూషన్ ఫీజ్ 15,000. ఇలా ఇంకా డాష్బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట చూడొచ్చు. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్, పర్చేజ్ రిజిస్టర్స్. ఇలా మీరు 2 ప్రాబ్లమ్స్ చేయాలి. ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది అక్కడ? ఒక హాస్పిటల్కి సంబంధించింది. ఇప్పుడు ఒక మనిషి శరీరంలో ప్రతి పార్టీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. న్యూరాలజీ డిపార్ట్మెంట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్, ఆన్కాలజీ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, ఇలా లివర్ డిపార్ట్మెంట్, హార్ట్ డిపార్ట్మెంట్లు చాలా ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్స్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ కూడా మీరు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి ఐటమ్స్ని లైక్ లెడ్జెస్ని క్రియేషన్ చేసి అంతకుముందు గ్రూప్స్ కూడా క్రియేట్ చేయాలి. జస్ట్ ఈ ప్రాబ్లంలో చూపిస్తాను, మీరు నెక్స్ట్ ప్రాబ్లంలో చేయండి. గ్రూప్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆర్థోపెడిక్, అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆన్కాలజీ, ఇది కూడా ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ ఆర్థోపెడిక్. సార్ క్లాస్ రికార్డ్ పెట్టారా సార్? టైమింగ్ పట్టలేదు. నాకు పడుతుంది లేక. ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. తర్వాత ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇక్కడ 4 గ్రూపులు చేశారు కదా, మళ్ళీ ఏం చేస్తారు మీరు? మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళాలి. వెళ్ళి రెంట్, సో ఆర్థో అని రాసుకోండి, పక్కన డిఈ అని రాసుకోండి. ఇది వచ్చేసి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. దాని అండర్లో ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ రెంట్,
ఆన్కాలజీ, ఆన్కో డిఈ అని పెట్టుకోండి. ఎందుకంటే ఓడిఐ సేమ్ అవే పదాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అది కొంచెం రాయాల్సి వస్తుంది మీరు. సో నెక్స్ట్ ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ కన్సల్టేషన్ ఫీజ్. మ్యూట్లో పెట్టుకోండి. ఆర్థో డిపార్ట్మెంట్ ఇన్కమ్స్. డాక్టర్స్ ఫీజ్. ఆన్కాలజీ డిపార్ట్మెంట్ డిఐ. ఇలా మీరు అన్నీ తీసుకొని సేమ్ ఈ ప్రాబ్లం ఎలా చేశారో అదే విధంగా మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? సో ఇవన్నీ కూడా జనరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓకేనా? ఒకవేళ స్కూల్లో పని చేస్తే ఎలా ఎంటర్ చేయాలి, కాలేజీలో పని చేస్తే ఎలా ఎంటర్ చేయాలి, ఓకే, ఇవన్నీ నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫర్దర్ వెళ్ళే కొద్దీ మనకి న్యూ టాపిక్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకేనా? ఎవరైనా డౌట్స్ ఉందా? క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ మనం క్రియేట్ చేసాం సార్, నేను హార్ట్ అని కానీ లేకపోతే కార్డియాలజీ కానీ అవి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయా సార్? అది అర్థం కాలేదు. చూడలేదా మనం చెప్పేటప్పుడు? ఇంకా కొంచెం లేట్ గా జాయిన్ గ్రూప్ లో వీడియో చూడండి, ఉంటాయి. రిమైనింగ్ వాళ్ళకు నిన్నటి క్లాస్లో కానీ ఈరోజు క్లాస్లో కానీ డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. స్టార్టింగ్ కదా, కొంచెం నిదానంగా మనం వెళ్ళాలి. స్పీడప్ పెరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. 5 ప్రాబ్లమ్స్ లో, ఈరోజు 2 ప్రాబ్లమ్స్ లో అడగచ్చు. మెటీరియల్ బ్యాక్ సైడే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. ఏమైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే, ఎక్కడ మిస్టేక్ పోయిందో మెటీరియల్ వెళ్ళి బ్యాక్ సైడ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ చూసారంటే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. డైరెక్ట్ గా పాయింట్ దొరుకుతుంది ఎక్కడ మీరు మిస్ మ్యాచ్ చేశారనేసి. గ్రూప్స్ అవును కదా సార్, అది కంప్లీట్ చేసిన తర్వాత ఆర్డర్ లోకి వెళ్తే అక్కడ గ్రూప్స్ చూపిస్తుంది కదా సార్. అక్కడ ఆల్మోస్ట్ 34 గ్రూప్స్ చూపిస్తుంది సార్. 34 సార్. 34 అవును. కొన్ని అడిషనల్ కొత్తగా ఫ్రేమ్ లో యాడ్ చేశారేమో. ఓకే ఓకే సార్, ఒకసారి చూద్దాం. మనం 4 క్రియేట్ చేసాం కదా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ అనేది రెండు సార్లు వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఈడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, డైరెక్ట్ ఇన్కమ్ ఉంది, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఉంది, మళ్ళీ సపరేట్గా సింగిల్ ఇండివిజువల్ కూడా ఇచ్చి ఉంటారు. ఓకేనా? అవి మీకు అలా కనబడతాయి. అది డిఫరెన్స్ అని ఉంటుంది సార్, డైరెక్ట్ ఇండైరెక్ట్ అని సెపరేట్ ఇచ్చారు కదా సార్. ఇది ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని, లేకపోతే ఇన్కమ్ ఇండైరెక్ట్ అని బ్రాకెట్ ఇచ్చారు కదా సార్, దానిలో డిఫరెన్స్ అని ఉంటుంది సార్. డెప్టార్సా? ఇన్కమ్ ఇండైరెక్ట్ అని బ్రాకెట్ ఇచ్చారు కదా సార్, దానికి అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కి డిఫరెన్స్ అని ఉంటుంది సార్. అదే ఫ్యాక్టరీలోకి ఆఫీస్లోకి డిఫరెన్స్ అంతే. అంతే, ఫ్యాక్టరీకి దానికి డిఫరెన్స్. ఓకే సార్. ఇవన్నీ మీకు ఫర్దర్ నెక్స్ట్ మెటీరియల్ కవర్ అవుతూ వస్తాయి. ఏవైతే మనం డిస్కస్ చేయగలి ఉంటామో అవన్నీ ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. ఓకే, ఇది చేసేయండి. ఎందుకంటే ఇవి మనం ఒకటే రోజు 2-3 టాపిక్స్ చెప్పారంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, దీని టైం లిమిట్ ఇంతకు మించి ఎక్కువ టైం పట్టదు. మధ్యలో అడిషనల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తా. ఓకే, ఓకేనా? ఇది చేసేయండి. టుమారో బిల్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోస్ని డౌన్లోడ్ చేయండి. 1-2 సార్లు వీడియో చూడండి, తొందర ఏం లేదు. సబ్జెక్ట్ నిదానంగా స్టార్టింగ్లో నెమ్మదిగా కాన్సెప్ట్ అర్థమవుతూ నేర్చుకోవాలి. ఇంకా తర్వాత వెళ్ళే కొద్దీ స్పీడ్గా వెళ్ళిపోతాం. ఓకేనా?
యా డన్. ఏమైనా లీవ్ ఉంటే కన్నా నేనే చెప్తాను గ్రూప్లో. లీవ్ లేదు అంటే గ్రూప్లో అటెండ్ అవ్వండి. ఓకే. యా సార్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చా సార్ ఇది? కుదరదండి, చేసుకోలేదు, కెపాసిటీ సరిపోతుంది. ఓకే.